వాళ్ళకి ధైర్యం ఉంది, మిగతా వాళ్ళకి ధైర్యం లేదు. పార్టీ చెప్పినా రావట్లేదు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అంటున్నారు అంటే భయపడుతున్నారని అనుకోవాలి అంతే కదా. వాళ్ళందరూ ఇదే కనుక కంటిన్యూ అయితే ఏంటి వైసీపీ పరిస్థితి అనేది? నిజంగా 2-3 నాయకులే కనిపిస్తే రేపొద్దున్న 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో నిర్మాణాత్మకంగా ముందు సాగగలరా? 5 ఏళ్ల గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం, 3 నెలలకే ఇంకా చాలా టైం ఉంది కదా. నేను చెప్పాను ఈ 3 నెలలోనే చాలా తెలుగుదేశం పార్టీ పరంగానే అది మొదటి 2 ఏళ్ళు కూడా. ఇప్పుడు కరోనా టైంలో ఏం మాట్లాడారు తెలుగుదేశం బేసిక్ గా, అంతే కదా. వాటిట్లో ఏముండవు, వీటిట్లో మాట్లాడడానికి విమర్శ ఉంటది. విమర్శ చేయగానే ఎవడైనా ఏమంటాడు, వరదల్లో నీకేంద్ర రాజకీయం, లేకపోతే అమ్మాయిల గురించి నీకేంటి రాజకీయం, ఇవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడే అతి చేయాల్సిన అవసరం లేదు, అవసరమైనంత చేయట్లే. ఏం చేయాలి, వరదల దగ్గరికి జగన్ వచ్చాడు, బాగుంది చూశాడు. తర్వాత విజయవాడకి సంబంధించిన టీము, వాళ్ళ ద్వారా ఆహార పొట్లాల పంపిణీ, సామాన్ల పంపిణీ, ఏమన్నా వీళ్ళు ఎంతవరకు చేయగలరో అది చేయటం చేయాలి. కాబట్టి డబ్బు పోట్టేయాలి. 2 లక్షల మందికి తలా ఒక 1000 రూపాయలు పెట్టుకున్నా, 1000 ఇస్తే ఆ 1000 ఇచ్చాడా అంటారు. ఇవ్వబోతే ఇవ్వకుండా చూడటానికి వచ్చారా అంటారు. కాబట్టి వాళ్ళ చేతిలో సొల్యూషన్ ఏం లేదు. కానీ ఒక అసహనం ఏం కనిపించట్లేదా వైసీపీ నాయకుల్లో, మాజీ మంత్రులు, కార్యకర్తలు? అసహనం పడ్డానికి బేసిక్ ఇంకా అసహనం నుంచి బయటికి రాలేకపోతున్నారా? ఆవేదన నుంచి బయటికి రాలేకపోతున్నారు, షాక్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అంతే. అంటే రేపు చూద్దాం మొత్తానికి